హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను భార్యాభర్తల బంధానికి సంబంధించిన ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. మంచి నిద్రలో ఉన్న సావిత్రమ్మకు డోర్ బెల్ సౌండ్ వినపడింది. సావిత్రి విసుగ్గా లేచి, ఈ పాల ప్యాకెట్ అబ్బాయి పాల ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోకుండా బెల్ కొడతాడు అని కోపంగా డోర్ తీసింది. ఎదురుగా కనపడిన మొహం చూసి బిత్తరపోతూ, మీరా, ఏమిటిలా హఠాత్తుగా వచ్చారు? ఫోన్ అయినా చేయొచ్చు కదా అని అల్లుడిని చూసి నైట్ గౌన్ సర్దుకుంటూ గాబరాగా అంది. చెప్పి వచ్చినా గాని ఇక్కడ ఎవరూ మాకు హారతులు ఇచ్చి స్వాగతించరని తెలుసుగా. వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరాడు అల్లుడు. గుమ్మంలోంచి తప్పుకుని రండి లోపలికి అంది. బ్యాగ్తో లోపలికి వచ్చి కూతురు గదివైపు వెళ్ళబోతుంటే, కాసేపు ఈ గదిలోకి వెళ్ళి పడుకోండి, ఇంకా పూర్తిగా తెల్లారలేదు కదా, అమ్మాయి మంచి నిద్రలో ఉంది, మళ్ళీ పిల్లాడు నిద్ర లేచిపోతాడు అంటూ మూడో గదివైపు చెయ్యి చూపించింది సావిత్రి. అవునులేండి, ఆవిడ గారికి ఇప్పుడప్పుడే తెల్లారదుగా అని అల్లుడు లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. సావిత్రి తన గదిలోనికి వెళ్ళి పక్క మీదకు వాలిపోయి ఆలోచిస్తూ ఉంటుంది. అటు అల్లుడు ఇటు కూతురు ఇద్దరికీ ఇద్దరే, ఒకరి మాట ఒకరు వినరు, తమదే రైటు అంటారు. అంతే తప్ప ఎదుట మనిషిని అర్థం చేసుకునే ప్రసక్తే లేదు. మధ్యలో తనకే చావు వచ్చి పడింది. ఆయన పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. నాకు ఏమీ చెప్పకు, వాళ్ళేడుపు వాళ్ళని ఏడవని నా ప్రాణం విసిగిపోయింది అని. ఇది చెప్పినా వెళ్ళదు, అతను వదలడు అని ఏమి చెప్పినా భర్త చెవులు మూసుకుంటాడు. ఏ అప్పుడే లేచావు అని అడిగాడు భర్త సావిత్రిని. వివేక్ వచ్చాడు అంది సావిత్రి. వివేక్ వచ్చాడా అన్నాడు లేచి కూర్చుంటూ. వచ్చాడు, పేరులో తప్ప ఏ కోసానా వివేకం లేదు అంది సావిత్రి. అవును, నీ కూతురికి కూడా పేరులో తప్ప సౌమ్యత లేనట్టుగానే అన్నాడు భర్త. మీకు కూతురే, ఆ మాట మరిచిపోకండి అంటూ బయటికి వెళ్ళిపోయింది సావిత్రి. తెల్లవారాక సౌమ్య టీ కోసం కిచెన్లోకి వచ్చింది. మీ ఆయన వచ్చాడు అని చిన్నగా అంది సావిత్రి. దానికి సౌమ్య, రాణి నాకెందుకు చెప్పడం అని అంది. నీకు మొగుడు గనక చెప్పాను అంది సావిత్రి. ఆ మాట అనకు అని ఎన్నిసార్లు చెప్పాను అని విసురుగా లోపలికి వెళ్ళిపోయింది సౌమ్య. సావిత్రి భర్త హాల్లోకి వచ్చి, నాకు వివేక్కు టీ పట్టుకురా అంటాడు. సావిత్రి ఇద్దరికి టీ పట్టుకు వస్తుంది. ఏమిటిలా వచ్చారు అని అడిగాడు. పెళ్ళాం బిడ్డలు ఇక్కడ ఉన్నప్పుడు మామగారింటికి రాక తప్పుతుందా అని వ్యంగ్యంగా అన్నాడు. ఓ, మీరు ఇద్దరు ఇంకా భార్యాభర్తలేనా అని ఇంకా వ్యంగ్యంగా అన్నాడు మూర్తి. నేను అలాగే అనుకుంటున్నాను, మీ అమ్మాయి ఏమంటున్నదో మీకే తెలియాలి అంటాడు. సావిత్రి వచ్చి, పిల్లాడికి తల్లి తండ్రి ఇద్దరూ కావాలి, మాకు ఓపిక లేదు. మీ ఇద్దరు ప్రేమించుకుని ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇద్దరూ విడిపోవాలనుకోవడం ఎంతవరకు పద్ధతి, మీరే చెప్పండి అని అంటుంది. దానికి వివేక్, మీ అమ్మాయిని ఇష్టపడి నచ్చి పెళ్లి చేసుకున్నాను, కానీ తనకు నచ్చిన విధంగా ఉన్నా రోజూ గొడవే, ప్రతిదానికి తనే గెలవాలి, తన మాటే నెగ్గాలి, అయినా నేను తనతో కలిసి ఉండాలి అనుకుంటున్నాను. మీ అమ్మాయి విడిపోదామని అనుకుంటుంది. ఒకవేళ అదే పరిస్థితి వస్తే నా కొడుకుని నేను వదులుకోను అని వివేక్ వెళ్ళిపోతాడు. మూర్తి తల పట్టుకుని కూర్చుంటాడు. సౌమ్య ఆఫీసుకు బయలుదేరుతుంది. మూర్తి పిలిచి, మీ అన్నయ్య దగ్గరకు రేపు బయలుదేరుతున్నాము అంటాడు. సౌమ్య ఇలా అంటుంది, ఇంత హడావిడిగా అర్జెంటుగా వెళ్ళడం అవసరమా అని. అవసరమే, ఎందుకంటే మీ అన్నయ్యకు బాబు పుట్టి 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలలు వాళ్ళ అత్తగారు చూసుకుంది. ఆవిడ ఇండియా వచ్చేసింది. నన్ను మీ అమ్మను రమ్మని టికెట్స్ పంపాడు. వాళ్ళు ఇద్దరూ జాబ్కి వెళ్ళిపోతే బాబుని చూసుకోవడానికి ఉండాలి కదా అంటాడు. మేము 3 నెలలు ఉండి వస్తాము, ఈ లోపులో నువ్వు బాబు జాగ్రత్త అంటాడు మూర్తి. దానికి సౌమ్య, ఇంత అర్జెంటుగా ఎందుకు వెళుతున్నారో నాకు తెలుసు, నేను వివేక్ దగ్గరకు మాత్రం వెళ్ళను అని కోపంగా అంటుంది. నీ ఇష్టం, నీవు ఎలా అనుకున్నా, మా అవసరం ఇప్పుడు మీ అన్నయ్యకు ఉంది అంటాడు. మర్నాడు అమెరికా వెళ్ళిపోతారు. 15 రోజులు అయ్యాక సౌమ్య కంగారుగా ఫోన్ చేసి, నాన్న, బాబు మెట్ల మీద పడ్డాడు, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను, వాళ్ళు తలకు దెబ్బ తగిలింది, సీరియస్ అంటున్నారు అంది. దానికి మూర్తి కంగారు పడి, వివేక్కి చెప్పవలసిన బాధ్యత ఉంది, నువ్వు కంగారు పడకు, 2 రోజులలో వచ్చేస్తాను, నువ్వు వివేక్కి ఫోన్ చేసి చెప్పు అంటాడు. సరే అని ఫోన్ పెట్టేస్తుంది. మూర్తి తల పట్టుకుని కూర్చుంటాడు. సావిత్రి వివేక్కు కూడా ఫోన్ చేసి చెప్తుంది. వివేక్ బాబు బానే ఉన్నాడు, ఇంటికి తీసుకుని వచ్చాము అని ఫోన్ చేసి చెప్తాడు. మూర్తి సావిత్రి 3 నెలలు పోయాక ఇంటికి వస్తారు. ఇల్లు తాళం వేసి ఉంటుంది. పక్కావిడ ఇంటి తాళాలు ఒక లెటర్ ఇస్తుంది. లెటర్ ఓపెన్ చేసి, నాన్న, ఆడపిల్ల పెళ్లి అయ్యాక పుట్టింటిలో ఉండవలసి వస్తే నాలా అవమానం పడాలి,
నా కొడుకుకి బాగోకపోయినా మీరు రాలేదు, నేను ఇంక మీ ఇంటికి రాను, నాకు నచ్చినా నచ్చకపోయినా నా భర్తతోనే ఉంటాను అని సౌమ్య లెటర్లో రాసింది. ఆ లెటర్ చదివి మూర్తి సావిత్రి నవ్వుకుంటారు. ఎందుకంటే వివేక్ మీరు ఇండియా రావద్దు, మా ఇద్దరిని ఒక్క అవకాశం ఇవ్వండి అని ఫోన్లో ఎంతో ప్రాధేయపడతాడు. దానితో వీళ్ళు ఇండియా రారు. సావిత్రి దాని కోపం ఎన్ని రోజులు అనుకుని వాళ్ళిద్దరూ ఒకటే అయ్యారు, అదే చాలు మనకి అని హ్యాపీగా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.